హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్లో కూల్గా టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలను అయితే తీసుకొని ఈ పాలను కాచుకోవాలండి. ఈ పాలు కాగేలోపు ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పాలను కూడా పోసుకొని ఇది ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకి స్టవ్ మీద పాలు అనేది ఆల్రెడీ ఈ విధంగా కాగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 4 to 5 స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేశాను. అంటే దాదాపు ఒక 1/2 కప్ వరకు షుగర్ని వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి ఆ పాలు అనేవి చిక్కుపడతాయండి. ఇక ఈ విధంగా చిక్కుపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా కలుపుకుంటూ చల్లారనివ్వాలండి. ఇది చల్లారాక ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇక ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాపిల్, తర్వాత అరటిపండు, దానిమ్మ గింజలు, అలాగే గ్రేప్స్ని కూడా వేసేసుకున్నాను. ఇక దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు